కేటీఆర్ మాట్లాడేది పూర్తిగా అహంకారణ ధోరణితో మాట్లాడుతున్నాడు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఏ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు అందిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే కార్యాచరణ చేస్తుందో దాన్నే గవర్నర్ గారు వచ్చి ప్రసంగిస్తారు అసెంబ్లీలో. మరి ఆయనతో ఇమిత జ్ఞానం లేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదివిన అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ కూడా అన్నాడు, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతాడని చెప్పి కేసీఆర్ అన్నాడు. మరి మీ నాయన చెప్పింది నీకు సొంపు లేదా? ఒక మంత్రిగా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గతం నుంచి ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉందంటున్నావు. ఈ చిల్లర మాటలైనా నువ్వు మాట్లాడేది? గవర్నర్ ఏం ప్రసంగం చేస్తాడు? ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, సంక్షేమ పథకాలు వీటిని కదా అసెంబ్లీలో గవర్నర్ చదివేది. ఆయనతో సోయి లేకపోతే ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని దుమ్మెచ్చిపోసి గతంలో ఒక మహిళా గవర్నర్ కూడా మీరు గౌరవించలేదు. ఇవాళ ఉన్నటువంటి గవర్నర్ మీరు గౌరవించక గవర్నర్ ప్రసంగిస్తుంటే చిల్లర మల్లరగా హేళన చేసుడు, గవర్నర్ కూడా కించపరిచే విధంగా మీ బిహేవ్ ఉందంటే తెలంగాణ ప్రజలు చూస్తలేరా? ఇదేనా అధికారం ఉంటే ఓ రకంగా, అధికారం లేకపోతే ఓ రకంగా? ప్రతిపక్ష హోదా నిర్వహించే దమ్ము ధైర్యం మీకు లేదా? ప్రతిదాన్ని నెగిటివ్గా చేసుకొని మీరు బాగా డబ్బులు సంపాదించి తెలంగాణ సొత్తును కొల్లగొట్టి మీ మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మీ పింక్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసుడు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నడూ ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, ఎన్నడూ ప్రజల మధ్యకి వెళ్ళిండు, ఎన్నడూ ప్రగతి భవన్కి వచ్చిండు, ఎన్నడూ సెక్రటరీకి వచ్చిండు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనిత్యం అన్ని శాఖలు సమన్వయం చేసుకొని అన్ని వర్గాలకు అభివృద్ధి కోసం ఇలా పాటుపడుతున్నాడు. ఇలా భారతదేశంలో కులగణన ఎప్పుడు జరిగింది? బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1931 జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనలు, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసినప్పుడు వివిధ కులాల స్థితిగతులు తెలుసుకున్నాడు, వివిధ కులాల వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు. ఈ దేశంలో కులగణన జరగాలి, ఏ కులం ఎంత ఉందో ఆ కులం మేమెంతో మాకంత వాట ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటిని ఎక్స్రే తీయాలి, ప్రతి కులం డేటా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కేంద్రంలో అధికారం వస్తే ఈసారి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిండు, కులగణన చేసిండు. ఇవాళ మేము గొల్ల కుర్మలకు ఇంతున్నాం, ఎస్సీలకు ఇంతున్నాం, ముదిరాజులకు ఇంతున్నాం, మున్నూరులకు ఇంతున్నాం అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా.